గత ఎన్నికల్లో ప్రజల తీర్పును బాధ్యతారాహిత్యంగా చేశారు కాబట్టి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కి పట్టం కట్టారని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ప్రజల తీర్పు గౌరవిస్తూ 48 గంటల్లో 2 గ్యారంటీలు అమలు చేశామన్నారు. 6.5 కోట్ల మంది మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు వసతి కల్పించామని ఆయన తెలిపారు. బీఆర్ఎస్ నేతల తీరు నవ్విపోదురు కాక నాకేంటి సిగ్గు అన్నట్లు ఉందని మంత్రి ఎద్దేవా చేశారు. అధికారం వాళ్లకే సొంతం, ఇంకా ఎవరూ పాలించొద్దు అనే ధోరణిలో ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఈరోజు ప్రజలు కాంగ్రెస్ పార్టీ ద్వారానే పేదవారికి, సామాన్య ప్రజానికానికి, ఉద్యోగస్తులందరికీ మేలు జరుగుతుందని తీర్పునిచ్చిండ్రు. ఆ తీర్పును గౌరవిస్తూ ప్రభుత్వం ఏర్పాటైన 48 గంటల్లోనే మేం ప్రజలకిచ్చిన వాగ్దానాల్లో ఈరోజు 6 గ్యారంటీలలో ప్రధానంగా ఉన్న అంశాలని ప్రజల ముందట పెట్టాం, అమలు పరుస్తా ఉన్నాం. ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. 2 ప్రధానమైన గ్యారంటీలో ప్రధానమైన అంశాలు, ఒకటి రాష్ట్ర ప్రజలు, ప్రత్యేకంగా మా రాష్ట్ర మహిళా సోదరిమణులు, మా అక్కలు, చెల్లెలు అందరూ కూడా ఇచ్చిన గ్యారంటీలో మహిళలకు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, రాష్ట్ర వ్యాప్తంగా 6.5 కోట్ల జీరో టికెట్స్ ని ఈ రాష్ట్ర మహిళా సోదరిమణులకు ఇవ్వటం జరిగింది. ఈరోజు ప్రజలు కాంగ్రెస్ పార్టీ ద్వారానే పేదవారికి